ఇక్కడ గవర్నమెంట్ అండ్ మాల్ సెక్యూరిటీ ఇద్దరు ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఒక రకంగా వీళ్ళు కూడా నిందితులే. వీళ్ళందరి వల్ల 10 మంది ప్రాణాలు కాపాడాల్సిన ప్రాణమే పోయింది. ఈ ఇన్సిడెంట్ గురించి టెలికాస్ట్ చేస్తున్న ఛానల్స్ లైవ్ కామెంట్స్లో జయరామ్ పెర్రీ, బ్లడీ బ్యాక్గ్రౌండ్ క్యాస్ట్, మళ్ళా జీసస్, ఏడి దేవుడేడి, ఒక క్రిస్టియన్ చనిపోతే పాస్టర్లు అందరూ సంతకి వచ్చినట్టు వస్తారు, ఒక హిందూ చనిపోతే ఎవడూ రారు. ఒరే గుడ్డి గుర్రం, హిందూ చనిపోవాల్సిన అవసరం లేదు. మాల వేసుకుని స్కూల్కి రావద్దంటేనే తమ్మ అక్కడికి వచ్చి భజనలు చేస్తూ కూర్చుంటారు. ఆర్గనైజేషన్స్ మరియు స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా ధర్నా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న అయ్యప్ప మాల ఎంతో నిష్టగా 41 days వేసుకుంటూ ఉంటాం. అటువంటిది వీళ్ళు రీజన్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. అయ్యప్ప మాల వేసుకున్న స్టూడెంట్ ని కూడా ఇబ్బంది కలిగించేలాగా మాట్లాడుతున్నారని చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం మనకి ఇక్కడ ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏబీవీపీ వాళ్ళు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఏం జరిగింది, మీ డిమాండ్స్ ఏంటి? ఇక్కడ మీరు తప్పు చేసిర్రు కాబట్టి కవర్ చేసుకోవడం కోసమే నలుగురిని రూమ్ లోకి రమ్మంటున్నారు. తప్పు చేసిర్రు కవర్ చేసుకోవడం కోసమే. ఏం జరిగింది అది చెప్పండి. మొన్న అంటే విహాన్ తేజ 6th క్లాస్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి అయ్యప్ప మాల వేసుకొని లోపలికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్కూల్ వాళ్ళ అమ్మ మొగుళ్ళు ఏదో సంపాదించినట్టు ప్రాపర్టీ మొత్తం డ్యామేజ్ చేస్తారు. Right-wing Hindu fundamentalist groups, activists of these groups stormed into a school, the St. Joseph School in MP's Vidisha district, and pelted stones on the school building and damaged property of the school building. They are alleging religious conversion by this Christian missionary school. All right, let's go across to Anurag Dware. Anurag, some very disturbing visuals, and what is makes it even worse is that there were students in the school at this point of time who were taking their mathematics exams inside the school. What exactly transpired here? Yes, Sarah. The violence in premises of the school located in Ganj Basoda happened when class 12 students were appearing in mathematics examination inside the school, and they had a narrow escape in the attack. And anger was brewing among students, I beg your pardon, among the residents of Ganj Basoda town, following reports in sections of the local media and social media. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళుంటే అలా స్కూల్స్ దగ్గర గొడవలు చేసేవాళ్ళు కాదు, చదువు తక్కువ సన్నాసులు. నెక్స్ట్ హేమలత మండవ్ కుర్తి, యాక్సిడెంట్ చేసింది యేసు గొర్రెలే, అదే పెడతారు, వెయిట్ చేయండి. ఒళ్ళు బలుపుతో ఉన్నారు. వెనక నుండి పదే డాష్ ఇవ్వడం జరిగింది. పోలీసులు యాక్సిడెంట్ అని చెప్తున్నారు. ఈ యాంటీకి దశ్వంత్తో ప్రాబ్లం లేదు, ఆండ్రూ జోసెఫ్తోనే ఉంది. ఒక ఇన్సిడెంట్ని మతానికి అంటగట్టాలన్న ఈవిడ ఆత్రానికి ఒక సలాం కొట్టి వీళ్ళిద్దరికీ కొన్ని వీడియోలు అంకితం చేయాలనుకుంటున్నాను. బాగా చూడండి. కన్న కొడుకే తల్లి ప్రాణాలు తీశాడు. వినడానికే వణుకు పుట్టిస్తున్న ఈ దారుణం విజయనగరం జిల్లాలో జరిగింది. కొడుకు తల్లిని ఫోన్ చేసి రమ్మని చెప్పి పిలిచాడు. మధ్యాహ్నం భోజనం పెట్టాలి కదా, భోజనం వండవా అని చెప్పి పిలిస్తే తల్లి వచ్చింది. అనుకున్న ప్రకారంగా ఆ ఫ్రెండ్ బాత్రూంలో దాక్కొని ఉన్నాడు. ఎలాగా బాత్రూంలోకి కాలు కడుక్కోవడానికి తల్లి వస్తుందన్న విషయం వాళ్ళకి తెలుసు. బాత్రూంలోకి రాగానే వాళ్ళు అటాక్ చేశారు. మొదట ఆ స్నేహితుడు ఆ తల్లిని గొంతు పట్టుకున్నాడు. కుడి చేత్తో గొంతు పట్టుకొని ఆ పెనుగులాట్లో కింద పడిపోయారు. అయినా సరే ఆ గొంతుని కుడి చేత్తో నొక్కడం అనేది మానలేదు. ఆవిడకి ఆకలేస్తే ఎడమ చేత్తో నోరు మూసాడు. నోరు మూసే క్రమంలో ఆవిడ ఆ ఫ్రెండ్ తాలూకా చెయ్యిని గట్టిగా కొరికింది. వదిలిస్తే ఇంకా కొరికి మళ్ళీ తిరిగి అటాక్ చేస్తుందని ఆ పేక మరింత గట్టిగా నొక్కి ఆ చెయ్యి కొరకడం మానినంత వరకు ఆ పేక నొక్కాడు. ఆ దీంట్లో ఆవిడ చనిపోయింది. తర్వాత వాళ్ళ మీదకి రాకుండా ఏదో దండుపాళ్యం బ్యాచ్ ఏదో వేరే వాళ్ళు చేశారనే చెయ్యాలనే ఉద్దేశంతో ఆవిడ కొసప్రాణంతో ఉంటే 2 కత్తులు తీసుకొని ఆవిడ విచక్షణారా అయితే కేవలం ఒక లవ్ లెటర్. అవును, తాను దాచుకున్న ప్రేమలేఖను కన్నతల్లి చూసినని ఆ విషయాన్ని తండ్రికి చెబుతుందన్న భయంతో ఒక యువకుడు కఠినాత్ముడయ్యాడు. యువతలో పెరుగుతున్న ఈ ఆవేశం విచక్షణారహితానికి కారణమేమనుకుంటున్నారు? తల్లిదండ్రులు హైదరాబాద్ మల్కాజ్గిరిలో హత్యకు గురైన ఉమాదేవి కేసును పోలీసులు ఛేదించారు. సిద్ధి వినాయక గుడికి వెళ్లిన ఉమాదేవిని పూజారి మురళీకృష్ణ హత్య చేశాడని దర్యాప్తులో తేలింది. ఉమాదేవి ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాల కోసం హత్య చేసినట్టు నిర్ధారణైంది. ఈ నెల 18న సిద్ధి వినాయక గుడికి వెళ్లిన ఉమాదేవి ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు.
గుడికి వెళ్లిన ఉమాదేవి నగలపై కన్నేసిన పూజారి మురళి హత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. బంగారం అంటే మహిళలకు ఎంత మోజు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనీసం ఒక చిన్న ముక్కు పుడకైనా బంగారం ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటారు. కానీ పెరిగిన బంగారం ధరతో కొత్తవి కొనటం సంగతి అటుంచితే ఉన్నవి ఒంటిపై వేసుకోవడానికి కూడా భయపడే రోజులు వచ్చాయి. నమ్మకంగా ఉంటున్న వారే నగల కోసం నట్టేట ముంచుతున్నారు. ఆభరణాల కోసం హత్యలు చేయటానికి వెనుకాటం లేదు. ఇదే విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నమ్మిన వారి వెంట వెళ్లిన 2 మహిళల పరిస్థితి ఏమైంది? బంగారు ఆభరణాల కోసం వారు ఎలాంటి ఘాతుకానికి పాల్పడ్డారు? ఎవరైనా కాస్త పరిచయమైతే చాలు గుడ్డిగా నమ్మేస్తాం. మాయమాటలు చెప్పేవారికే ఎక్కువ ఆకర్షితులవుతాం. కొంచెం స్నేహం చేశారంటే వెనక ముందు ఆలోచించకుండా వారి వెంట వెళ్ళిపోతాం. వారి మాటల వెనక ఉన్న మాయను గుర్తించలేం. మగవారి సంగతి ఎలా ఉన్నా ఆడవాళ్లు మాత్రం ఇలాంటి వారి విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి ఒంటిపై ఉండే కాస్త బంగారం కోసం కూడా ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. హత్యలు చేయడానికి కూడా వెనకాడ్డం లేదు. అలా పరిచయం ఉన్న వారి మోసానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 మహిళలు బలైపోయారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపూర్కు చెందిన నాగమ్మకు బాధ్యతలన్నీ తీరిపోవడంతో ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన శివమ్మకు దుర్బుద్ధి పుట్టింది. ఎలాగైనా నాగమ్మ దగ్గర ఉన్న నగలు కాజేయాలని పథకం వేసింది. మాయమాటలతో నాగమ్మకు దగ్గరయింది. అదను చూసి ఓ రోజు నాగమ్మను ఇంటికి పిలిచింది. తీరా వెళ్లిన తర్వాత నాగమ్మకు మద్యం అలవాటు ఉందని ముందే కనిపెట్టిన శివమ్మ ఆమెకు సారా తెప్పించి ఇచ్చింది. వద్దని చెబుతున్నా వినకుండా అతిథి మర్యాదలు చేస్తున్నట్లు నటించి ఆమెతో బలవంతంగా సారా తాగించింది. అతిగా మద్యం సేవించిన నాగమ్మ తూలుతూ ఇంటికి బయలుదేరింది. కాని మార్గం మధ్యలోనే చెట్ల పొదల్లో శవమై తేలింది. బంగారు ఆభరణాల కోసం శివమ్మే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసులో శివమ్మకు ఆమె 15 ఏళ్ల కుమార్తెతో పాటు మరో మహిళ కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. బాబు జయరాం, ఏరు మీ దేవుళ్ళు? రాముడు, కృష్ణుడు, విష్ణువు ఏరు వీళ్ళంతా? పాప హేమ, ప్రియాంక ఇన్సిడెంట్లో యేసు గొర్రెలు అన్నావు. మరి వీళ్ళని రాముడు బర్రెలో ఉందామా? ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్పాలి. హ్యావ్ ఎ గుడ్ టైం. టేక్ కేర్. బాయ్.